విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయితే భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కడియం అన్నారు. అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరి దృష్టి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేశాను. ఆ భారతదేశ గొప్పతనాన్ని కాపాడుకుంటూనే పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క హక్కులను కాపాడుకుంటూనే వారి రక్షణకు వారి యొక్క సంక్షేమానికి పాటుపడుతూనే మనం అందరం ముందుకు సాగవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా సభ్యులుగా తెలియజేసుకుంటాం. ఒక ప్రజాప్రతినిధి కాగానే ఒక అధికారి కాగానే నేను జవాబుదారీ కాను అని ఎవరైనా ఆలోచిస్తే అది చాలా మూర్ఖత్వం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒకటిగా భారతీయులుగా ఉంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరి దృష్టి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేశాను. ఆ భారతదేశ గొప్పతనాన్ని కాపాడుకుంటూనే పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క హక్కులను కాపాడుకుంటూనే వారి రక్షణకు వారి యొక్క సంక్షేమానికి పాటుపడుతూనే మనం అందరం ముందుకు సాగవలసిన